బావా, ఆ రోజు గగన్ నాకు అవసరం లేదు అని మీ మాటే వింటానని ఇక్కడికి వచ్చింది కదా బావా! ఈరోజు వాడు విడాకులు ఇవ్వమని పేపర్స్‌పై సంతకం చేయమంటే నేను విడాకులు ఇచ్చేయనని తేల్చి చెప్పేసి వెనక్కి పంపించేసింది బావా! భూమి నిన్ను మోసం చేస్తోంది. విడాకులు ఇవ్వదంట బావా! నువ్వు పోనీలే పాపమని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తుంటే చూసావా బావా! నిన్నే మోసం చేసి ఎప్పటికైనా వాడితోనే వెళ్ళిపోదామని ఎలా చేస్తోందో! అసలు నువ్వంటే భయం లేదు, భక్తి లేదు అని అపూర్వ లేనిపోనివి భూమి పైన చెప్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర రెచ్చిపోతూ భూమి భూమి అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే శివ అక్కడికొచ్చి అక్క ఇంట్లో లేదు అని చెప్పటంతో చూసావా బావ మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళినట్లు ఉంది. వాడే సర్వస్వం ప్రాణం అంటూ వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే వాడు భూమిని ఇంట్లోకి కూడా రానివ్వడు. మిమ్మల్నేమో మోసం చేస్తోంది అని అపూర్వ అంటుంది. మా మమ్మీ ఇప్పుడు భూమిని నాన్న దగ్గర బాగా ఇరికించింది. ఇప్పుడు భూమి ఎలా బయటపడుతుందో నేను చూస్తానని నక్షత్ర అంటే, ఆ భూమి మళ్ళీ రివర్స్ అయిపోయి మీ అమ్మని ఇరికిస్తే మీ అమ్మ ఎలా బయటపడుతుందో అది తేల్చుకో బేబీ అని నక్షత్రకి గోరింటాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ నోట్లో నుండి మంచి మాటలు రావా అని నక్షత్ర అంటుంది. గగన్ వెనక్కి తిరిగి రావటంతో ఇక భూమి దొరికిపోతుంది. అయ్యో అత్తయ్య, చాలా భయమేస్తోంది అత్తయ్య, బావ చూస్తే నన్ను కొట్టేలా ఉన్నాడత్తయ్య, ఏదో ఒకటి చేసి మీరే నన్ను కాపాడండి అత్తయ్య అని భూమి సిఐ గెటప్లో టెన్షన్ పడుతూ శారద వెనక దాక్కొని ఉంటుంది. గగన్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అయితే గగన్ శారద చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, అయ్యో బావా, సిఐ గెటప్లో వచ్చి నిన్ను మోసం చేసింది నేను బావా, అత్తయ్య కాదు బావా, అత్తయ్యని ఎందుకు లాగుతున్నారు? మీ కోపం ఏదైనా ఉంటే నన్ను కొట్టండి బావా, అత్తయ్యని కాదు, ఎందుకు లాగుతున్నారు అని భూమి శారదని ఒకవైపు లాగుతూ ఉంటే గగన్ ఇంకొక వైపు శారదని లాగి గదిలోకి పంపించేసి డోర్ గడియ పెట్టేస్తాడు. అయ్యో గగన్ గగన్ అని శారద పిలుస్తున్నా కూడా గగన్ గడియ పెట్టేస్తాడు. గగన్ భూమి అమాయకురాలు, డోర్ తెరవరా అని శారద కేకలు పెడుతూ ఉంటుంది. అమ్మో, అత్తయ్యని లోపలికి పంపించటం కోసం బావ ఇలా లాగాడా అంటే ఇప్పుడు నా పని చెప్తాడా, నన్ను కొడతాడా అని భూమి టెన్షన్ పడుతూ అంటే బావా అది అది అని నసుగుతూ ఉంటుంది. నీకు అబద్ధాలు చెప్పటం అలవాటే కదా, ఇప్పుడు కొత్తగా వేషాలు వేయటం కూడా మొదలు పెట్టావా అని గగన్ అంటే, బావా నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ని బావా, నా గెటప్ చాలా బాగుంది కదా, నమ్మేశారు కదా, బాగా పర్ఫామ్ చేశాననుకో, అంటే బావ నిజంగానే నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాననుకో, అప్పుడు ఏం జరుగుతుందో అని చూపించటానికి నేను ఇలా గెటప్ వేశాను బావ అని భూమి చెప్తుంది. జస్ట్ ట్రైల్ మాత్రమే బావ, నిన్ను ఇబ్బంది పెట్టటానికి కాదు అని భూమి అంటే, నన్ను ఇబ్బంది పెట్టటానికి కాదా నిన్ను అంటూ గగన్ భూమిని కొట్టడానికి వస్తుంటే భూమి తప్పించుకుంటోంది. వెంటనే భూమి హ్యాట్ కింద పడిపోయి లాఠీ కాస్త గగన్ చేతిలోకి వెళ్తుంది. భూమి ఏమో తన దగ్గర ఉన్న డూప్లికేట్ డమ్మీ రివాల్వర్‌ని బయటికి తీసి గగన్‌కి గురిపెడుతుంది. హే భూమి భూమి, వద్దు, షూట్ చేయొద్దు అంటూ గగన్ చేతుల్ని పైకి ఎత్తి టెన్షన్ పడుతూ మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఓహ్! పోలీసు వేషం డమ్మీ అయితే రివాల్వర్ కూడా డమ్మీయే కదా అని గగన్ అంటాడు. దాంతో భూమి తన చేతిలో ఉన్న గన్నుని విసిరిపడేస్తే గగన్ క్యాచ్ పట్టుకుంటాడు. నిన్ను వదలనంటూ వెంట పడుతూ ఉంటే భూమి తప్పించుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. నిన్ను వదలను భూమి అంటూ గగన్ వెంట పడుతూ ఉంటాడు. నన్ను ఏ రోజు వదలొద్దనే కదా బావ చెప్పేదని భూమి అంటుంది. ఏయ్ నిన్ను అని గగన్ అంటే, అదే బావ నేను చెప్తున్నది అని భూమి చెప్తూ ఉంటే గగన్ ఫ్లవర్ వాజుని విసిరి పడేస్తూ ఉంటాడు. అత్తయ్య, మీ అబ్బాయి నన్ను కొడుతున్నారు అత్తయ్య, కొట్టొద్దని చెప్పండి అత్తయ్య అని భూమి కేకలు పెడుతూ ఉంటుంది. అతి చిన్న పిల్లరా, కొట్టొద్దురా అని శారద గదిలో నుండి చెప్తూ ఉంటే, అమ్మ నేనేమీ కొట్టటం లేదు, ఇది ఓవర్ యాక్షన్ చేస్తోందని గగన్ వెంట పడుతూ ఉంటాడు. భూమి పరుగులు పెడుతూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. గగన్ లాగటంతో భూమి జుట్టు కాస్త ఊడిపోతుంది. భూమి బెడ్పై పడిపోవటంతో భూమిపై గగన్ పడిపోతాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఈ శివ వెనకాల ఉండి నడిపించిందంతా భూమినే అని అపూర్వ మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి గగన్ లేచి నిలబడతాడు. ఎందుకు ఎందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు, ఎందుకు విడాకులు ఇవ్వనని చెప్తున్నావు, నేనంటే ఇష్టం లేదు, పూరి జీవితాన్ని నాశనం చేశావు, పెళ్ళిని ఆపేశావు, ఇంకా నాకు విడాకులు ఇవ్వకుండా ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అని గగన్ అంటే, బావా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నది నిజం, పూరి నా ఆడపడుచు, నేనెందుకు అన్యాయం చేస్తాను బావా, నాకు ఈ కుటుంబం కావాలి బావా అని భూమి ఏడుస్తూ ఉంటే, మరి ఎందుకు పూరి పెళ్ళిని చెడగొట్టావు, ఇప్పుడు నువ్వు విడాకులు ఇవ్వనని చెప్తే నేను పెళ్లి చేసుకొని అనుకుంటున్నావా, నేనైతే పెళ్లి చేసుకొనే తీరుతాను, అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్తావా అని గగన్ అంటే, అవును బావా ఖచ్చితంగా కేసు పెడతాను, కోర్టుకు వెళ్తాను అని భూమి అంటోంది. నువ్వు కోర్టుకు వెళ్ళటానికి మన ఇద్దరికి పెళ్ళయిందని నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, నువ్వు పెళ్లిని రిజిస్టర్ చేయించావా, లేకుంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎవరైనా చూసారా,
సాక్ష్యం ఉన్నారా? ఏ సాక్ష్యాలు లేకుండా నువ్వు మన ఇద్దరికీ పెళ్ళయిందని చెప్పి విడాకులు తీసుకోలేదంటూ నువ్వు ఎలా కోర్టుకి సాక్ష్యాలు చూపిస్తావు? అది నీ వల్ల కాదు. నేనైతే పెళ్లి చేసుకొనే తీరుతాను. నువ్వు కేసు పెట్టలేవు అని గగన్ అంటే, బావ నా దగ్గర సాక్ష్యాలు లేకపోతే సరే బావ, మనం ప్రేమించుకున్నది నిజం కాదా బావ? నా మాట విను బావా అని భూమి అంటుంటే, షటప్, ఇంకేమీ మాట్లాడకు, రా బయటికి వెళ్ళు అంటూ గగన్ చేయి పట్టుకొని బయటికి గెంటి పడేస్తాడు. డోర్ గడియ పెట్టేసుకుంటాడు. బావా, ఈరోజు నువ్వు నన్ను గెంటేయొచ్చు కానీ నీ మనసులో నుంచి నన్ను గెంటేయలేవు బావా. నేను లేకుండా నువ్వు బ్రతకలేవు బావా. రా భూమి అని నువ్వే పిలిచే రోజు ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది అని భూమి ఏడుస్తూ వెళ్తుంది. తర్వాత మీరా దుప్పటి కప్పుకొని సెల్లో టార్చ్ లైట్ వేసుకొని ముడుపుల్లో మొత్తం చీటీలు చదువుతూ ఉంటే కేపీ వచ్చి ఏం చేస్తున్నావు అని దుప్పటి లాగేసి మరీ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే బిందు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఈ లోపల పూజారి గారు కొంతమంది ఆడవాళ్ళు, ఏంటి గుళ్ళు కట్టిన ముడుపులన్నీ మీ ఆవిడ ఎలా తీసుకొచ్చిందో తెలుసా అని గొడవ చేస్తూ ఉంటే, సారీ అండి క్షమించండి అని కేపీ వాటినన్నింటినీ ఇస్తూ ఉంటే, కావాలంటే మీకు నష్టపరిహారం ఇస్తాను, ఏంటి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని మీరా అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా కేపీ వాటినన్నింటినీ ఇచ్చేసి క్షమించమని వేడుకొని వాళ్ళని పంపించేస్తాడు. అయ్యో ఇప్పుడు ఎలాగండి, ఆ శారద ఏం రాసిందో ఎలా తెలుసుకోవటం అని మీరా అంటే, అప్పుడే అక్కడ ఒక చీటీ కింద పడిపోయి ఉంటుంది. అమ్మ, ఇక్కడ ఒక చీటీ పడిపోయి ఉంది, ఏంటో చూస్తాను అని బిందు చదువుతుంది. పూరి పెళ్లి కావాలి, గగన్ భూమిళ్ళు కలిసిపోవాలి అని అందులో రాసి ఉంటుంది. చూసావా, శారద ఎవరి గురించి వేడుకుందో, అందుకే నీకంటే శారద అంటే నాకు చాలా ఇష్టం అని కేపీ లోపలికి వెళ్తాడు. అమ్మో, ఈయన చూడు ఎలా మాట్లాడి వెళ్ళాడో, అసలు ఆ భూమి గగన్లు అస్సలు కలవకూడదు. ఇప్పుడు భూమి గురించి అన్నయ్యకి కూడా నిజం తెలిసిపోయింది కదా, ఇప్పుడు అన్నయ్య నిలదీస్తాడు, ఆ భూమి ఏం సమాధానం చెప్తుందో చూస్తాను అని మీరా శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. భూమి ఇంటికి వచ్చి, ఇప్పుడు మా పెళ్ళి అయిందని నేను ఎలాంటి సాక్ష్యాలు చూపించాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, భూమి, ఆ గగన్ గాడు ఇంటికి వచ్చి విడాకుల పేపర్స్పై సంతకం చేయమని అడిగితే నువ్వు చేయనన్నావా? అంటే నీకు నేను కావాలా, ఆ గగన్ గాడు కావాలా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, చెప్పు భూమి చెప్పు అని అపూర్వ కూడా నిలదీస్తూ ఉంటుంది. అవును నాన్న, నేను విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయనని చెప్పాను అని భూమి అంటే, అంటే నువ్వు మీ నాన్నని మోసం చేస్తున్నావా? ఆ గగన్ గారిని వదిలేస్తానంటేనే కదా మీ నాన్న నిన్ను ఇంట్లో పెట్టుకొని ఆశ్రయం ఇస్తున్నాడు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఎందుకు నువ్వు సంతకాలు చేయవు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, చూడండి నాన్న, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను ఆయనకి సంతకాలు చేసి విడాకులు ఇచ్చేసానే అనుకో, హాయిగా ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు. మిమ్మల్ని నన్ను ఎంతలా బాధ పెట్టాడు, అటువంటి ఆయన సంతోషంగా ఉండటానికి వీల్లేదు. అందుకే నేను విడాకులు ఇవ్వనని చెప్పాను. ఆయనకి అంతకంత నరకం చూపిస్తాను, అందుకే విడాకులు ఇవ్వను అని భూమి చెప్పటంతో, అమ్మ భూమి, ఏం తప్పించుకుంటున్నావే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పిన్ని, నేను విడాకులు ఇస్తే అతను సంతోషంగా ఉంటాడు కదా. ఇప్పుడు చెప్పండి నాన్న, ప్రేమ అంటే మీ మీద మాత్రమే ఉంటుంది. అపూర్వ పిన్నిది నక్షత్ర అంటే ప్రేమ, ఆయన మీద నాకు అస్సలు ప్రేమ లేదు అని భూమి అంటే, అవునా నిజమా అంటూ శరత్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. శభాష్ భూమి, వాడు జీవితాంతం నరకం చూడాలి. చూసావా అపూర్వ, అన్నీ నా భూమికి నా శోభ బుద్ధులే వచ్చాయి. చూడు, ఇప్పటి నుంచి నీకు ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉంటాయి. నువ్వు డాటర్ ఆఫ్ శరత్చంద్ర కూతురివి అంటూ భూమి భుజం తడుతూ శరత్చంద్ర చాలా చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. బిందు శివకి మాత్రం భూమి ఆడుతున్న నాటకం అర్థమైపోయి సంతోషపడుతూ ఉంటారు. పిన్ని, తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందంట, ఇప్పటికైనా అర్థమైందా అని భూమి అంటే, ఇప్పుడు నా ప్లాన్ బెడిసి కొట్టిందేమో, ఇంకోసారి దొరుకుతావు కదా అని అప్పుడు అంటే, అంతవరకు వెళ్ళి నీ పని చూసుకో పిన్ని, అప్పుడు చూసుకుందామని భూమి అంటుంది. తర్వాత కేపీ, ఏంటమ్మా భూమి అలా మాట్లాడావు అని నిలదీస్తూ ఉంటే, అయ్యో మామయ్య, నేను అదంతా నాన్నని తప్పుదారి పట్టించటం కోసమే. బావ మీద ప్రేమ నాకు ఎక్కడికి పోతుంది, మనం అప్పుడప్పుడు ఇలా స్మార్ట్గా ఆలోచించాలి అని భూమి అదంతా నాటకమని చెప్పడంతో, సారీ అమ్మ, నిన్ను అపార్థం చేసుకున్నాను అని క్షమాపణలు అడుగుతూ ఉంటాడు. తర్వాత రియల్ ఎస్టేట్ మీడియేటర్ రావటంతో ఆ ఫ్యాక్టరీ ఉన్న స్థలాన్ని అమ్మేస్తున్నానని శరత్చంద్ర చెప్తే, బావా వద్దు బావా అని అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది. చూడు, అక్కడ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి, అది శోభ పేరుకి చెడ్డ పేరును తీసుకువస్తుంది, అందుకే అమ్మేద్దాను అనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తాడు.